ఏమని చెప్పాడు దానియేలు దానికి అర్థం అంటే, ఆ బంగారు మీరే. బబులోను మహాసామ్రాజ్యాన్ని సూచించేది బంగారు. మీది చాలా సంపన్నమైన దేశం, చాలా వైభవోపేతంగా పరిపాలిస్తున్నారు. మీ తర్వాత మీకంటే కొంచెం తక్కువ స్థాయి రాజ్యం ఒకటి ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, అది మాదియా పారసీక సామ్రాజ్యం. దాని తర్వాత దానికంటే తక్కువైనటువంటి సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, అది గ్రీకు సామ్రాజ్యం. దాని తర్వాత దానికంటే బలమైంది, విలువ తక్కువైనటువంటి రాజ్యము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, అది రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యపు చివరిలో, పాదాల దగ్గర చివరిలో ఒక రాయి ఆకాశం నుంచి భూమి మీద పడుతుంది, దాన్ని పగలగొడుతుంది, పొడి చేస్తుంది, ముందు రాజ్యాలు ఉన్నాయన్న ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిచిపెట్టేస్తుంది అన్నాడు. ఆ రాయి ఏంటి? 44వ వచనం. ఆ రాజుల కాలములో, ఏ రాజుల కాలములో? రోమా చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలములో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. దానియేలు చెప్తున్న మాట, ఆ ఆకాశం నుంచి ఒక రాయి వచ్చిందే, మనుషుని చేతి సహాయం లేకుండా రాయి వచ్చిందే, ఆ రాయి పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద స్థాపించబోయే రాజ్యం. అది చిన్న రాయిగా ప్రారంభమవుతుంది, సర్వభూతలాన్ని కప్పేస్తుంది, ముందు రాజ్యాలు దాని ఎదురుగా కనిపించవు. ఆ రాయి మరెవరో కాదు, ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు.